నేను మీ మీనా చింతపల్లి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మండపేట పిల్ల. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాళ వీడియో అయితే చూసేద్దానండి. కస్టమర్ చీర అయితే మనకి ఇలా ఇచ్చారు. పెసరాబాద్ గ్రీన్ కలర్ని కొంచెం డార్క్ గ్రీన్ వచ్చింది చూడండి అంచు. ఈ చీరలో వచ్చిన బ్లౌజ్ మీద వర్క్ అయితే చేసామండి. కొంచెం స్టిఫ్గా ఉన్న గురించి చీరలో బ్లౌజ్ మీద చేశాను. పొట్టు అయితే తీయలేదు. హ్యాండ్ వర్క్ అయితే చూడండి. ఇది హ్యాండ్లో వచ్చిన బార్డర్, ఈ లైన్స్ వచ్చేసి విడిగా వేసాను. ఇది వేరు, ఇది వేరు, రెండు డిజైన్స్ మిక్స్ చేసి లైన్స్ అడిగారు కస్టమరు, లైన్స్ వేసానండి. చూడండి హ్యాండ్ వర్క్ చూడండి ఎంత బాగుందో. మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేస్తున్నారు, కానీ ఎవరు చేశారో నాకు తెలియాలి కదండి గివ్ అవే ఇచ్చినప్పుడు. అందుకోసం కింద కామెంట్ బాక్స్లో ఎవరు ఎన్ని లైకులు చేశారో కామెంట్ చేయండి. నేను అన్నీ చూస్తున్నాను. చూసిన దాన్ని బట్టి గివ్ అవేలో అనౌన్స్ చేస్తాను. బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చింది చూడండి. కట్ వర్క్తో, ఫ్లవర్స్తో, మామిడి పిందెలతో ఎంతో నీట్గా ఉందండి వర్క్. చూడండి కట్స్ ఎంత నీట్గా తిరిగినాయో. వర్క్ అయితే నచ్చితే చిన్న లైక్ చేయండి, కింద కామెంట్ అయితే చేయండి ఎలా లైక్ చేశారో. చూడండి నాది ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉందండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. లైన్స్ అయితే ఫ్యాషన్లో ఉన్నాయి కదండి. లైన్స్ ఫ్యాషన్లో ఉన్న గురించి కస్టమర్ అయితే ఇలా బార్డర్ ఇచ్చి బార్డర్ పైన ఇలా లైన్స్ అయితే వేయమన్నారు. ఈ బ్యూటిఫుల్ వర్క్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. డీటెయిల్స్ కోసం నాకు మెసేజ్ చేయండి. అది అవసరమైతేనే చేయండి, నాకు పని పాట లేకుండా అయితే మెసేజ్ అయితే చేయకండి. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక కంపల్సరీ అడగండి, లేదా ఇన్స్టాగ్రామ్లో అయినా మెసేజ్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఆఫ్టర్ స్టిచ్చింగ్ అయితే బ్లౌజ్ ఎలా ఉందండి. స్టోన్ వర్క్ అదే అయ్యాక ఎంత ఎలిగేట్గా ఉందో చూసారు కదండి. వర్క్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి. ఒక వీడియో తీయడం అంటే ఏం ఆషామాషి కాదండి. ఒక వీడియో తీసి పోస్ట్ చేయడానికి నాకు చాలా టైం పడుతుంది. స్కిప్ చేయకుండా చూడండి, వర్క్ని స్కిప్ చేయకుండా చూసి డౌట్లు ఏమైనా ఉంటే అడగండి. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే తొందరగా రిప్లై అయితే వస్తుందండి. ఎలా ఉందండి బ్లౌజ్ వర్క్. సేమ్ వర్క్ అయితే వేరే కలర్ కాంబినేషన్లో చేశానండి. ఇది ఆల్ ఓవర్ బుటీస్తో అయితే చేసామండి వర్క్. చీరను బట్టి దారాలు అయితే వస్తాయి. చీర వచ్చేసి వీళ్ళది బ్లూ సిల్వర్ కాంబినేషన్లో మాత్రమే ఉందండి. బార్డర్కి వచ్చేసి గ్రీన్ వచ్చింది, అందువల్ల 2 కలర్స్తోనే చేయవలసి వచ్చింది వర్క్ ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఆల్ ఓవర్ బుటీస్ వరుస చూడండి ఎంత బాగుందో. కట్స్ చూడండి ఎంత నీట్గా తిరిగాయో. ఓవరాల్ వర్క్ అయితే ఇలా వచ్చిందండి, ఆల్ ఓవర్ వర్క్. ముందు చూసిన దాంట్లో అయితే ఆల్ ఓవర్ బుటీస్ రాలేదండి. కస్టమర్ చాయిస్ని బట్టి ఎలా వేయాలమంటే అలాగ వేస్తామండి. ఇది హ్యాండ్ వర్క్ అండి. అది లైన్స్ అడిగారు కాబట్టి కస్టమర్ లైన్స్ వేసి ఇచ్చాము. వీళ్ళకి మామిడి పిందులతో అయితే డిజైన్ చేశానండి. ఒకటే వర్క్, 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ అండి ఇవి. సేమ్ వర్క్, హ్యాండ్ వర్క్ వచ్చేసి మారింది అంతే అండి. ఇంక ఈ వర్క్ అయితే జార్జెట్ మీద చేశానండి. వర్క్ అయితే ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే చేయండి. క్లాత్ చూడండి ఎంత పలుచగా ఉందో, చూసారు కదండి. వర్క్ అయితే ఎంత క్లాస్గా వచ్చిందో. ఫినిషింగ్ చూడాలండి మెయిన్. మీరు ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో, ఆ ఫినిషింగ్ని బట్టి మీరు లైక్ చేయాలో వద్దో కూడా ఆలోచించుకుని వీడియో చూసినప్పుడు లైక్ అయితే చేయండి. చూడండి నేను వేళ్ళు పెట్టి చూపిస్తున్నాను ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో. అంత ట్రాన్స్పరెంట్గా ఉన్నా కూడా చీరలో వచ్చిన బ్లౌజ్ మీద మనం అయితే వర్క్ వేసానండి. అంటే సేమ్ కలర్ పట్టు అయితే దొరకలేదు. మామూలుగా అయితే ప్రిఫర్ చేయనండి ఇది. వర్క్ ఇంకా కలర్ దొరక్క చీరలో బ్లౌజ్ మీద అయితే చేసాను. చూడండి వర్క్ ఎంత నీట్గా వచ్చిందో. అంత పల్చగా ఉన్నా కూడా క్లాత్ ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో. చీర కలర్ కాంబినేషన్ అయితే ఇలా వచ్చిందండి. ఆ కాంబినేషన్ బట్టి మనం డిజైన్ అయితే చేసాం. మీకు ఈ 3 బ్లౌజుల్లో ఏ వర్క్ బాగా నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. చూడండి పిస్తా గ్రీన్, గోల్డ్, లైట్ ఆరెంజ్, ఎల్లో మిక్సింగ్లో ఉందండి చీర. ఈ కలర్స్ని యూస్ చేసి మీకు అర్థమైంది అనుకుంటా కదా వర్క్ అయితే చేశాను. అలా మీరు చీరను బట్టి
వర్క్‌లో వేసే కలర్స్ అనేవి మారుతూ ఉంటాయండి. ఇవి హ్యాంగింగ్స్ అండి. సేమ్ మోడల్ చీరలో ఇవి కావాలని అడుగుతారు కదండీ! కొంతమందికి బయట కొనుక్కోవడం ఇష్టం ఉండదు. హ్యాండ్ వర్క్ అయితే ఇలా డిజైన్ చేశానండి. వాళ్ళు బుటీస్ ఒకటి అడిగారు. ఎల్బో హ్యాండ్ కింద బార్డర్ వస్తది. పైన బుటీస్ వస్తాయండి వర్క్ లేకుండా కాకుండా. ఒక్కొక్కసారి 2 ఫ్రేములు అవుతాయండి క్లాత్ అడ్జస్ట్‌మెంట్ అవ్వకపోతే. ఇక్కడ ఒక ఫ్రేమ్ ఏసాను కదండీ! మళ్ళీ ఇంకొక ఫ్రేమ్ మారుస్తున్నాను చూడండి. వర్క్ అయిపోయాక చూపిస్తున్నానండి. ఫస్ట్ వేసిన వర్క్ ఇది హ్యాండ్‌ది. సెకండ్ ఏమో ఇంకో ఫ్రేమ్ మార్చి మళ్ళీ రెండోసారి ఏసానండి. అది క్లాత్ అడ్జస్ట్‌మెంట్ చేసుకొని వెయ్యాలండి. లేదంటే బ్లౌజ్ కస్టమర్‌కి సరిపోదు. పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను. నచ్చితే స్క్రీన్‌షాట్ తీసి మెసేజ్ చేయండి. ఎలా ఉన్నాయండి వర్క్స్? నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్‌ది పిక్ లేదండి మన దగ్గర. అందుకని సేమ్ వర్క్ మీకు పెట్టాను. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.